చినశంకరంపేట మండలం జంగారాయి గ్రామంలో ప్రాథమిక సహకార పరపతి సంఘం కార్యాలయంలో రైతు భరోసాపై రైతులతో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు రైతు భరోసాపై తమ అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకుపోయారు. అనంతరం సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రావీణ్ మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా కల్పించేందుకు రైతులతో అభిప్రాయాలను సేకరించడం జరుగుతోందని, ప్రభుత్వ ఆదేశానుసారం అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని వారు తెలిపారు. రైతు భరోసా కోసము ప్రజల అభిప్రాయ సేకరణ గురించి మనం సొసైటీ జంగారాయి కిందకి వచ్చి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో రైతులకు అభిప్రాయాలు అంటే 10 ఎకరాల రైతులు ఇవ్వాలా, 5 ఎకరాల రైతులకు ఇవ్వాలా, లేదా అందరికి రైతులకు ఇవ్వాలా, ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు అనేసి జనాల అభిప్రాయ సేకరణ తీసుకొని ఈ అభిప్రాయాన్ని గవర్నమెంట్ కి నివేదిస్తాము. దాని ప్రకారం వచ్చే ఈ నెల 15 నుంచి రైతు భరోసా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ రైతు భరోసా ఏదైతే అభిప్రాయంలో మెజార్టీ ఏదైతే ఉందో దాని ప్రకారం రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఈ గ్రామంలో రైతు భరోసా కింద రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. రైతులందరూ తమ అభిప్రాయాలు తెలుస్తున్నారు. మినిట్స్ మేము గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తాం. సో దీని నుంచి మీటింగ్ కండక్ట్ చేస్తాం. ప్రభుత్వ ఆదేశానుసారం రైతు భరోసా కార్యక్రమానికి జంగారాయి సొసైటీలో ప్రజా సేకరణ పెట్టినాం. దీని నుంచి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నాం. దీని నివేదిక ప్రభుత్వానికి పంపిస్తాం. ఒక 10 ఎకరాల వరకు మా మెజార్టీ పీపుల్స్ అంటున్నారు. దాని ప్రకారం తీర్మానం చేయాలని అనుకుంటున్నాం. మేము దాన్ని ఫాలో చేస్తాం.